రీసెంట్‌గా మన సబ్‌స్క్రైబర్‌లో ఒకరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి 3 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత రిటన్ టెస్ట్, టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్ కంప్లీట్ అయిపోయాక ఆఫర్ కూడా రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్‌లో జాయినింగ్ అనగా ఈ మెయిల్ వచ్చింది వాళ్ళకి. సో, ఈ మెయిల్ నాకు పంపించారు ఇది. ఇదేదో చూసి చెప్తాను. దాని మీనింగ్ ఏంటి అని అడిగారు. సో, మీనింగ్ ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మీకు కూడా ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ఇలాంటి మెయిల్స్ అనేది ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో, నాకు గూడా వచ్చింది ఒకసారి. సో, ఇదేంటో క్లియర్‌గా చెప్తాను. ఒకసారి చూడండి. సో, దిస్ ఈస్ ద మెయిల్. ఈ మెయిల్ వచ్చింది సబ్‌స్క్రైబర్‌కి. సో, ఈ మెయిల్ ఏంటంటే ఇక్కడ ఏం రాసుందంటే, థాంక్ యూ ఫర్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ రోల్ ఆఫ్ అప్లికేషన్ డిజైనర్ at Accenture. However, we agreed to inform that due to certain recent developments, we are no longer recruiting for this role. If there is, if there are any new open positions that match your profile, we will get in touch with you. Please note that if there was any offer released to you against application designer by Accenture, it stands withdraw, wishing you all the best for your hunt for the perfect role. Accenture. సో, ఈ మెయిల్ అనేది వచ్చింది. సో, 1 వీక్‌లో జాయినింగ్ ఉంది. సో, మనం హ్యాపీగా ఉంటాము. ఆఫర్ లెటర్ వచ్చిందని. సో, 1 వీక్‌లో జాయినింగ్ ఉందనంగా ఈ స్టేటస్ మెయిల్ అనేది వచ్చింది ఆబ్సెన్స్ అని ఇచ్చి స్టూడెంట్‌కి. సో, ఈ మెయిల్ ఏంటి అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయినందుకు ఈ పొజిషన్‌కి ఇంట్రెస్ట్ చూపించినందుకు చాలా థాంక్ యూ. బట్ మేమిప్పుడు ఈ పొజిషన్‌ని తీసుకోవట్లేదు. ఎందుకంటే మా రీసెంట్ వాళ్ళ ప్రాజెక్ట్ అనేది డెవలప్‌మెంట్ ఉందో లేదో లేకపోతే ఏమన్నా ఇష్యూ అయిందో తెలీదు. అందుకోసం ఈ పొజిషన్ తీసుకోవట్లేదు. ఒకవేళ మీకు ఈ ఆఫర్ లెటర్ రిలీజ్ అయినా కూడా మేము దాన్ని విత్‌డ్రా చేసుకుంటున్నాం. అంటే ఈ పొజిషన్ క్లోజ్ చేస్తున్నాం. క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సో, దీనికి రీజన్స్ ఏంటి అంటే కొన్ని కంపెనీస్ ఇలా పంపిస్తున్నాయంటే, వాళ్ళు మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినప్పుడు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండుండొచ్చు. బట్ ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్ అనేది డిలే అవ్వడం, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం, ఆ ప్రాజెక్ట్ బడ్జెట్‌లో ఏమైనా ఇష్యూ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇలాగా హైరింగ్ చేసే క్యాండిడేట్స్‌కి ఇలాగా ఆఫర్ లెటర్స్ కూడా క్యాన్సిల్ చేస్తుంటే ఇలా మెయిల్స్ పెడుతున్నారు. సో, ఇప్పుడు ఇవి కామన్ అయిపోతుంది. నాకు కూడా నేను కూడా చూసాను ఇలాగ నా ప్రీవియస్ కంపెనీస్‌లో ఒక కంపెనీ వచ్చింది. సో, ఇలా వస్తే మనం ఇంకేం చేయలేం. జస్ట్ మనం నెక్స్ట్ ఆఫర్ కోసం ట్రై చేయడం తప్పితే ఇంకేం చేయలేం.